ప్రైజ్ లార్డ్ జీసస్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడం గల కారణం ఏంటి అని అంటే, నేను ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో ఒక యాంకర్తో పాటుగా ఒక పాస్టర్ గారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ జరుగుతూ ఉండగా మధ్యలో ఒక క్వశ్చన్ రేస్ చేశారనమాట ఆ పాస్టర్ గారికి. ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చూపించి ఆ మాటలో నుంచి క్వశ్చన్ రేస్ చేశారు. మొట్టమొదట మనం ఆ వచనం చదువుకొని అప్పుడు ఆ క్వశ్చన్ ఏంటనేది చూసి మనం దానికి సమాధానం కూడా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దేవుడు ఖచ్చితంగా మీకు మంచి విషయాన్ని తెలియజేస్తారు, బయలుపరుస్తారు. దేవుడు ఆ విశ్వాసాన్ని నాలో పెట్టారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. ఓకే, లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనంలో ఏముందో మనం చదువుకుందాం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయం 26-27 వచనాల్లో 6వ నెలలో దేవుని దూత గబ్రియేలు అనేటువంటి దేవుని దూత మరియా వద్దకు వచ్చి మాట్లాడారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. వాస్తవానికి ఆ యాంకర్ రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇక్కడ 26వ వచనంలో 6వ నెల అని చెప్పేసి స్పెసిఫిక్గా మెన్షన్ చేయబడి ఉంది. 6వ నెల అంటే వారు ఏమని ఊహిస్తున్నారంటే, ఏమని ఆలోచిస్తున్నారంటే, యాక్చువల్గా మనందరం వాడేటువంటి క్యాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్ అని కూడా అంటాం. మనం అందరం కూడా క్యాజువల్గా అదే క్యాలెండర్ని యూజ్ చేస్తున్నాం ఈ వరల్డ్ వైడ్గా కూడా. సో ఈ క్యాలెండర్ ప్రకారం 6వ నెల అంటే జూన్ నెల. యాక్చువల్లీ మనందరం కూడా క్రిస్టియన్స్ అనేటువంటి మనందరం కూడా ప్రపంచ దేశాల్లో క్రిస్మస్ అనేది ఎప్పుడు జరుపుకుంటాం? డిసెంబర్ నెలలో జరుపుకుంటాం. అయితే 6వ నెల అయినటువంటి జూన్ నెలలో దేవుని దూత మరియ వద్దకు పంపబడితే ఆమె ఆ 6వ నెలలో కన్సీవ్ అయితే 6వ నెల అయినటువంటి జూన్ నెల నుంచి డిసెంబర్ నెలకు మధ్య 6 నెలల సమయం మాత్రమే ఉంది. వాస్తవానికి ఒక బేబీ బాయ్ బోర్న్ అవ్వడానికి, తల్లి కన్సీవ్ అయిన తర్వాత అతను బయటికి రావడానికి పట్టేటువంటి సమయం 9 నెలల కాలం. అయితే జూన్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు మధ్యలో 6 నెలలే ఉన్నాయి కదా. మరి మీరు క్రిస్మస్ పండుగను జూన్ నెలలో కన్సీవ్ అయితే క్రిస్మస్ పండుగను మీరు డిసెంబర్ నెలలో ఎలా జరుపుకుంటున్నారు అంటే తప్పుగా లెక్కించారా, లేదంటే బైబిల్ తప్పుగా రాయబడిందా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. వాస్తవానికి 6వ నెల అనేది జూన్ నెల. ఈ జూన్ నెలలో కన్సీవ్ అయితే 9 నెలలు చూసుకున్నట్లయితే మార్చి నెలలో ప్రభువారు పుట్టాలి. మార్చి నెలలో మనం క్రిస్మస్ పండుగ చేసుకోవాలి. కానీ డిసెంబర్ నెలలో మనం క్రిస్మస్ పండుగ ఎలా చేసుకుంటున్నాం అనేది క్వశ్చన్. అయితే దీని ప్రకారం చూసుకుంటే జూన్ నెలలో 6వ నెల అంటే జూన్ నెలే అని మనం అనుకుంటే డిసెంబర్ నెలలో మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం కాబట్టి ఈ 6వ నెల అనేది జూన్ నెల కాదు. మనం అనుకుంటున్నటువంటి, మనం ఫాలో అయ్యేటువంటి క్యాలెండర్ ప్రకారం 6వ నెల అయినటువంటి జూన్ నెలలో దేవుని దూత మరియ వద్దకు పంపబడలేదు. సో అది క్లియర్. రెండవదిగా చూసుకున్నట్లయితే, పోనీ యూదులకు ప్రత్యేకంగా ఒక క్యాలెండర్ ఉంది. దీన్ని జూయిష్ క్యాలెండర్ ఆర్ హిబ్రూ క్యాలెండర్ అని అంటారు. జూయిష్ క్యాలెండర్ అండ్ హిబ్రూ క్యాలెండర్ ప్రకారం 6వ నెల అనేది ఎలూల్ అనేటువంటి నెల 6వ నెలగా జూయిష్ క్యాలెండర్లో ఉంది, హిబ్రూ క్యాలెండర్లో ఉంది. ఈ ఎలూల్ అనేటువంటి నెల మన గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం, మనం యూజ్ చేసే క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నెలలో వస్తుంది. అలా చూసుకుంటే ఒకవేళ ఎలూల్ అనేటువంటి 6వ నెలలో ఈ యొక్క హిబ్రూ క్యాలెండర్ ప్రకారం మరియ వద్దకు దేవుని దూత పంపబడితే మరియ ఎలూల్ అనేటువంటి నెలలో కన్సీవ్ అయితే అలా 9 నెలలు వేసుకుంటే అది జూన్ నెలకు వస్తుంది. కానీ మనం క్రిస్మస్ అనేది
డిసెంబర్ నెలలోనే చేసుకుంటున్నాం. సెప్టెంబర్ నుంచి ఏలూరు నుంచి లెక్క పెట్టుకుంటే అది సెప్టెంబర్ వస్తుంది కాబట్టి సెప్టెంబర్ నుంచి డిసెంబర్కి కేవలం 3 నెలల సమయం మాత్రమే ఉంది. కాబట్టి దీన్ని బట్టి కూడా చూసుకుంటే ఒకటి గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం 6వ నెల అయినటువంటి జూన్ నెలలో దేవుని దూత మరి వద్దకు పంపబడలేదు. రెండవది జూయిష్ క్యాలెండర్ ప్రకారం, హిబ్రూ క్యాలెండర్ ప్రకారం 6వ నెల అయినటువంటి ఎలూల్ నెలలో కూడా దేవుని దూత మరి వద్దకు పంపబడలేదు. మరి 6వ నెల అని చెప్పేసి ఈ లూకా సువార్తలో 1వ అధ్యాయం 26వ వచనంలో అంత స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేశారు 6వ నెల అని? మరి 6వ నెల ఏ క్యాలెండర్ ప్రకారం, ఇటు గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారము కూడా అటు జూయిష్ క్యాలెండర్ ప్రకారం కూడా అది 6వ నెల కానప్పుడు ఎందుకని బైబిల్ గ్రంథంలో అంత స్పెసిఫిక్గా 6వ నెల అని మెన్షన్ చేశారు? అసలు 6వ నెల అంటే ఏంటి? ఈ 6వ నెల ప్రకారం మరి ఈ 6వ నెల ఎలా వచ్చిందని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనం ధ్యానించేటప్పుడు, ప్రియులారా నేను చాలాసార్లు మీకు చెప్పాను, బైబిల్ గ్రంథం మనం ధ్యానించేటప్పుడు ఏదైతే వచనంలో మనకి డౌట్ అనేది వస్తుందో, క్వశ్చన్ అనేది మనకు రైజ్ అవుతుందో, ఆ యొక్క వచనాన్ని మాత్రమే పట్టుకొని మనం చదివినంత మాత్రాన, దాన్ని మాత్రమే పట్టుకొని మన బుర్రలు బద్దలు కొట్టుకున్నంత మాత్రాన మనకి సమాధానం దొరకదు. కానీ మనకి ఏదైతే వచనంలో క్వశ్చన్ అనేది రైజ్ అయిందో ఆ వచనానికి పై వచనాలు, అదేవిధంగా ఆ వచనానికి కింద వచనాలు కూడా మనం చదవాలి, చక్కగా చదవాలి. చదివితే మనకి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది దొరుకుతుంది. నేను మొదటి వీడియోలో మీకు చెప్పాను కదా, కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుని వాక్యం మనకు దొరుకుతుంది. అలాగే దేవుని వాక్యాన్ని మనం పరిశీలించి చదువుకోవాలి. కాబట్టి ఈ 6వ నెల అంటే ఏంటి అనేది మనకు తెలియాలి అని అంటే మనం లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుండి మనం పరిశీలనగా వాక్యాన్ని చదువుదాం. అసలు ఈ 6వ నెల ఏంటి అనేది మనకి క్లారిటీ వస్తుంది. వాస్తవానికి జూన్ నెలలో మరియా కన్సీవ్ కాలేదు, అదేవిధంగా ఎలూల్ నెలలో మరియా కన్సీవ్ కాలేదు. దూత ఆ సమయంలో ఆ నెలలో ఆమె వద్దకు రాలేదు. కాబట్టి ఏ నెలలో 6వ నెల అంటే బైబిల్ ఏ నెల అని చెబుతుంది? బైబిల్ ప్రకారం మనం ఏ నెల అర్థం చేసుకోవాలి అని అంటే మనం చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుంటూ ఒక వచనాన్ని నేను చదివి మీకు వివరిస్తూ ఉంటాను. జాగ్రత్తగా వీడియోని శ్రద్ధగా వినండి. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో యాజకుడిగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు జకర్యా. ఆయనకు ఒక భార్య ఉంది. ఆమె అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెతు. తర్వాత చూసినట్లయితే వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. వారు ఎలాంటి వారు అనంటే, ఆ భార్యాభర్తలైనటువంటి జకర్యా ఎలిజబెత్ ఎలాంటి వారు అనంటే ప్రభువు యొక్క సకలమైనటువంటి ఆజ్ఞల చొప్పునను విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకునేటువంటి వారు. అలా నడుచుకుంటే వలన వారు ప్రభువు దృష్టికి అంటే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడ్డారంట. వారి యొక్క గుణ లక్షణాలకు మనం తెలియజేస్తుంది. తర్వాత కంటిన్యూగా చూసుకున్నట్లయితే తర్వాత వచనంలో ఏం రాయబడిందో చూద్దాం. ఎలిజబెత్ గుడ్రలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. ఎలిజబెత్కి పిల్లలు లేరు, ఆమె గుడ్రాలుగా ఉంది. ఇలా దినములు గడుస్తూ ఉండగా, సంవత్సరాలు గడుస్తూ ఉండగా వారు వృద్ధులైపోయారు. వారు వృద్ధులైపోయి ముసలివారిగా ఉన్నారు. ఓకేనా? తర్వాత చూద్దాం. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని మందిరంలో సేవ చేయడానికి వెళ్ళారు. ఆ సమయంలో అతడు ఆలయంలోనికి వెళ్ళి
దేవుని ధూపవేదిక ఎదుట ధూపం వేయడానికి అతనికి సమయం వచ్చింది. ఓకేనా? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో తమ తమ క్రమముల చొప్పున తమ తమ వంతుల ప్రకారము దేవుని ఆలయంలోనికి వెళ్ళి దేవునికి ధూపం వేయడం అనేది అలవాటు అనమాట. అలాగే అతని యాజక క్రమం చొప్పున అతని యొక్క వంతు చొప్పున ఆ క్రమం చొప్పున అలాగే జకర్యాకు వంతు వచ్చింది. వంతు వచ్చినప్పుడు ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ధూప సమయమందు ధూపం వేసే సమయానికి ప్రజల సమూహమంతయు కూడా దేవుని ఆలయమందు బహిరంగంగా నిలవబడి వారందరూ చూస్తూ ఉన్నారన్నమాట. దేవుని ఆలయం బయట నిలవబడి చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉన్నటువంటి సమయంలో, నిలిచి ఉండి చూస్తూ ఉన్నటువంటి సమయంలో చూస్తూ ఉండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడెను. జకర్యా ధూపవేదిక యొద్ద ధూపం వేయడానికి ఆలయంలోనికి ప్రవేశించాడు. అతను అలా చూస్తూ ఉండగా ధూపవేదికకు కుడివైపున ప్రభువు దూత, దేవుని దూత, దేవదూత అతనికి ప్రత్యక్షమై అతనికి కనబడింది. కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. జకర్యా ఆ దూతను చూచి తొందరపడి అంటే కంగారు పడి, ఏంటి ఇలా జరిగింది అని కంగారు పడి భయపడ్డాడు. భయపడి నిలవబడి చూస్తూ ఉండగా ఏం జరిగింది అని అంటే, అప్పుడు ఆ దూత జకర్యాతో మాట్లాడుతుంది. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. దేవుని దూత అతనికి కనబడి, జకర్యా నువ్వు భయపడవద్దు, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయినటువంటి ఎలిజబెతు ఆమె వృద్ధాప్యమందు గుడ్రాలైనటువంటి ఆవిడ నీకు ఒక కుమారుని కంటుంది. ఆ కుమారునికి నీవు యోహాను అని పేరు పెడతావు అని చెప్పేసి ఆ దూత జకర్యాతో చెప్పింది. తరువాత అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక. తర్వాత ఆ యోహాను ఎవరైతే కుమారునిగా పుట్టబడతాడో ఆ కుమారుని యొక్క గుణలక్షణాలు దేవదూత తెలియజేస్తూ, అతడు గర్భమందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై మద్యమునైనను ద్రాక్షారసమునైనను త్రాగకుండా ఉంటాడు. మద్యాన్ని కానీ అంటే ఆల్కహాల్ని కానీ ద్రాక్షారసాన్ని వైన్ని కానీ అతను తాగకుండా ముట్టకుండా ఉంటాడు. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఉంటాడు అని అతని యొక్క లక్షణాన్ని దూత తెలియజేస్తుంది. దానితో పాటుగా మరికొన్ని లక్షణాలు తెలియజేస్తుంది. అవి ఏంటో తర్వాత చూద్దాం. తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఈ యొక్క యోహాను అనేటువంటి వ్యక్తి అతడు పెద్దవాడే, పరిశుద్ధుడే. అతని ప్రజల హృదయాన్ని ఎవరైతే ఉన్నారో వారి హృదయాన్ని ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఇదొక లక్షణం. ఆ యొక్క కుమారుడు పుట్టినటువంటి యోహాను చేసేటువంటి మరొక పని ఏంటి అని అంటే, ప్రజల హృదయాలను వారి ప్రభు అయినటువంటి దేవుని వద్దకు త్రిప్పుతాడు. అలాగే మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, అతడు తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు త్రిప్పుతారంట. అదేవిధంగా అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్నటువంటి ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై
ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడయుండి ఆయనకు ముందుగా అతడు వెళ్తాడు. ఇక్కడ ఆయన అంటే ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందుగా ఇతడు పుట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి మార్గం సరళం చేస్తారు. కాబట్టి నీ హృదయంలో సంతోషం కలుగుతుంది, అదేవిధంగా మహా ఆనందం కలుగుతుంది. అదేవిధంగా అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. అంత మాత్రమే కాదు, యోహాను యొక్క తండ్రి అయినటువంటి జకర్యాతో పాటు అతడు పుట్టినందున ఇంకా అనేక మంది సంతోషిస్తారని చెప్పేసి దూత చాలా స్పష్టంగా జకర్యాతో తెలియజేస్తుంది. తర్వాత అప్పుడు దూత మాట్లాడడం అయిపోయింది. దూత మాట్లాడిన తర్వాత దూతకు బదులుగా ప్రత్యుత్తరముగా జకర్యా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. జకర్యా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. వాస్తవానికి జకర్యా ఏమంటున్నాడంటే, ఇది నాకు ఎలా జరుగుతుంది, నాకు ఎలా సంభవిస్తుంది, నేను ముసలివాడను, నా భార్య కూడా అనేక దినములు గడిచిపోయి ఆమె కూడా వృద్ధాప్యమందు ఉంది కదా, ఆమె కూడా వృద్ధురాలుగా ఉంది కదా, నాకు ఇలా ఎలా జరుగుతుంది, ఈ వృద్ధాప్యంలో నాకు కుమారుడు ఎలా పుడతాడు, కుమారుడు నాకు ఎలా జన్మిస్తాడు, నేను ఎలాగా నా వంశాన్ని వృద్ధి చేసుకుంటానని చెప్పేసి ఆ మాటలు జకర్యా దూతతో చెప్తున్నాడు. అలా అన్నప్పుడు దూత ఏమంటుందో చూద్దాం. దూత, నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని. అప్పుడు దూత అంటుంది, నేను దేవుని సముఖమందు నిలవబడు గబ్రియేలను దేవదూతను, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలియజేయుటకును నేను వచ్చి ఉన్నాను అని చెప్పేసి దూత చెప్పి, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. దూత ఏమంటుందంటే, నేను దేవుని సముఖమందు ఉండు గబ్రియేలను దేవదూతను, నేను ఈ మాటలు నీకు తెలియజేయుటకును ఈ సువర్తమానం నీకు తెలియజేయుటకును నేను దేవుని వద్ద నుండి నీ వద్దకు పంపబడి ఉన్నాను. నా మాటలు వాటి కాలము సంపూర్ణమైనప్పుడు, జరగవలసినటువంటి సమయం వచ్చినప్పుడు, వాటి కాలమందు నేను నీకేవైతే మాటలు తెలియజేశానో ఆ మాటలు ఖచ్చితంగా జరుగుతాయి. కాకపోతే నేను చెప్పినటువంటి మాటల్ని నువ్వు నమ్మలేదు కాబట్టి నీవు మాటలాడక మోగవాడివై మౌనివై ఉంటావని చెప్పేసి జకర్యాతో దూత మాటలు చెప్పడం జరిగింది. ఓకేనా? అలా చెప్పింది దూత. అలా చెప్పిన తరువాత దూత పరలోకానికి ఆరోహణమైంది. జకర్యా వద్ద నుండి దూత వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తరువాత ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడేది. అయితే బయట ప్రజలు ఉన్నారు కదా, ప్రజలు నిలవబడి ప్రార్థన చేస్తున్నారు. జకర్యా ఎప్పుడైతే ఆలయంలోనికి వెళ్ళి ధూపవేదిక వద్ద తన క్రమం చొప్పున ధూపం వేయడానికి వెళ్ళారో లోపలికి, బయట ప్రజల సమూహం అంతా నిలవబడి ఆలయమందు ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. ఈ ప్రార్థన చేస్తున్నటువంటి ప్రజల సమూహం అంతయు కూడా జకర్యా ఆలస్యం చేయడం వల్ల అతని కోసం కనిపెట్టి చూస్తూ ఉన్నారు, అతను ఇంకా రాలేదేంటని. అతడు ఆలస్యం చేయడం వల్ల వారు ఆశ్చర్యపడ్డారు అన్నమాట. ఏంటి అతను ఎంత ఆలస్యం చేస్తున్నారు, ఎందుకు ఇంత ఆలస్యం జరిగిందని చెప్పేసి వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అలా ఆశ్చర్యపడుతున్నటువంటి సమయంలో ఏం జరిగింది అని అంటే, అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మోగవాడై ఉండెను. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత దూత తనతో మాట్లాడడం అయిపోయిన తర్వాత యోహాను వెలుపలికి వచ్చాడు. ఆలయంలో నుంచి ధూపవేదిక నుంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి వారికి కనబడ్డారు. అయితే వారెవరితో ఏమి మాట్లాడక మౌని అయి ఉన్నాడు.
మూగవాడై ఉన్నాడు. అయితే అతను ఏమి మాట్లాడకపోవడాన్ని గ్రహించినటువంటి ప్రజలు ఏమనుకున్నారంటే, ఇతనికి ముందు దర్శనం ఏదో కలిగింది, ఆ దర్శనం కలగడం వల్ల ఇతను మాట్లాడలేకపోతున్నాడు, ఇతను మూగవాడిగా ఉన్నాడు అని చెప్పేసి వారు గ్రహించుకున్నారు. ఉన్నటువంటి ప్రజలు దాన్ని గ్రహించుకున్నారు. దాన్ని గ్రహించుకొని ఉన్నారు. అప్పుడు అతను ఎలా ఉన్నాడంటే, జకరియా ఎలా ఉన్నాడంటే వారితో మాట్లాడలేక మౌని అయి ఉండి సైగలు చేస్తున్నాడు అనమాట. సైగలు చేస్తూ అతను ఏమైనా చెప్పాలి అని అనుకున్నా, అతను ఏమైనా తెలియజేయాలి అని అనుకున్నా కానీ వారికి సైగలు చేస్తూ తన జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సైగలు చేయుచు ఉన్నాడు. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ఓకే, తన క్రమం చొప్పున సేవ చేసేటువంటి దినాలు సంపూర్ణమైనప్పుడు జకరియా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఏం జరిగింది అని అంటే, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేసిననుకొని 5 నెలలు ఇతరులు కంటబడకుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఒక మాట చూస్తున్నట్లయితే, అతని క్రమం అయిపోయిన తర్వాత మందిరంలో అతడు యాజక ధర్మం చేయించడం అయిపోయిన తర్వాత, తన డ్యూటీ అయిపోయిన తర్వాత జకరియా తన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి అలా వెళ్ళిపోయి తన గృహంలో ఉన్నాడు. ఆ ఉన్నటువంటి సమయంలో అతని భార్య అయినటువంటి ఎలిజబెతు, గుడ్రాలుగా ఉన్నటువంటి ఎలిజబెతు, తర్వాత వృద్ధాప్యం ముందు ఉన్నటువంటి ఎలిజబెతు గర్భవతి అయ్యింది. గర్భవతి అయ్యి ఆమె ఏమి అనుకుంటుంది అని అంటే, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేశాననుకొని, మనుషుల్లో నాకు ఏదైతే అవమానం ఉందో ఆ అవమానాన్ని తీసివేయడానికి ప్రభువు నన్ను కటాక్షించాడు. ఈ దినంలో నాకు ఇలా జరిగింది అని అనుకొని తను చాలా సంతోషపడింది. ఎందుకంటే తను గుడ్రాలై ఉంది, దాంతో పాటుగా తను వృద్ధురాలై ఉంది. కాబట్టి మనుషుల్లో తనకు ఒక అవమానం ఉంటుంది. గుడ్రాలంటే ఆటోమేటిక్గా మనం ఎలా ఈ రోజుల్లో కొంచెం తక్కువైనా కానీ ఆటోమేటిక్గా ఏంటంటే పల్లెటూరుల వాటిల్లో గుడ్రాలే ఉందంటే చాలా అవమానంగా చూస్తారు, చాలా నీచంగా చూస్తారు. కాబట్టి ఆ యొక్క అవమానాన్ని కొట్టివేయడానికి ప్రభువు నన్ను కటాక్షించాడు, నన్ను గర్భవతిగా ఉంచాడు అని చెప్పేసి వెంటనే తన గర్భవతి అయ్యాను అని చెప్పడానికి సంకోచించి, భయపడి లేదా సిగ్గుపడి ఇది జరుగుతుందో లేదా మనుషులు అవహేళన చేస్తారేమో, అపహాస్యం చేస్తారేమో అని చెప్పేసి తను సైలెంట్గా ఉంది. ఏదేమైనప్పటికీ మనుషుల్లో తనకున్నటువంటి అవమానాన్ని దేవుడు తీసేస్తాడని తను నిర్ణయించింది. సమయం వచ్చినప్పుడు దేవుడు నాకు చక్కటి దినాలు ఇచ్చాడని చెప్పి నమ్మింది. దానితో పాటుగా తన గర్భవతి అయినటువంటి వెంటనే ఆ విషయాన్ని ప్రజల్లో చెప్పడానికి ఆమె మరుగు చేసుకొని ఎవరికి చెప్పల. ఎందుకనంటే ఈ సమయంలో నేను గర్భవతిని అని చెబితే మనుషులు నన్ను చూసి అపహాస్యం చేస్తారేమో, అవహేళన చేస్తారేమో, నవ్వుతారేమో అని చెప్పేసి భయపడి 5 నెలలు, తనకు 5 నెలలు వచ్చేటువంటి వరకు కూడా ఆమె మనుషులకు ఆ విషయాన్ని తెలియజేయలేదు, మనుషుల్లోనికి ఆమె రాలేదు. 25వ వచనాన్ని నేను మరలా స్పష్టంగా చదువుతాను. ఎందుకనంటే ఈ యొక్క వీడియో చేయడానికి పూర్తి సమాధానం 25వ వచనంలో ఉంది. వాస్తవానికి మనకున్నటువంటి క్వశ్చన్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు 6వ నెలలో తల్లి గర్భమున పడి ఉంటే కనుక ఆ 6వ నెల గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జూన్ నెల అయితే, జూన్ నెలలో మరియా కన్సీవ్ అయితే, మనం డిసెంబర్ నెలలో క్రిస్మస్ జరుపుకుంటున్నాం. దాన్ని బట్టి 6 నెలలు మాత్రమే సమయం ఉంది. యాక్చువల్లీ ఒక బేబీ బాయ్ బోర్న్ అవ్వడానికి, తన తల్లి గర్భంలో ఎదగడానికి, పూర్తి పిండముగా శిశువుగా ఎదగడానికి 9 నెలల సమయం పడుతుంది. ఆ 9 నెలల సమయాన్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటే 6వ నెల అంటే మనం జూన్ నెల అని భావిస్తే, జూన్ నెల నుంచి లెక్క పెట్టుకుంటే మార్చి నెలలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడం జరగాలి. కాబట్టి మనం క్రిస్మస్ అనేది మార్చి నెలలో జరుపుకోవాలి. కానీ మార్చి నెలలో కాకుండా మనం డిసెంబర్ నెలలో
క్రిస్మస్ని జరుపుకుంటున్నాం. బైబిల్లో అయితే ఎలాంటి తప్పులు రాయబడలేదు. కాబట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనందరం యూజ్ చేస్తున్నటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్ అయినటువంటి ఈ ఫార్మల్ క్యాలెండర్లో 6వ నెల జూన్ నెల కాబట్టి జూన్ నెలలో మరియ యొద్దకు దేవుని దూత పంపబడలేదు. జూన్ నెలలో మరియ కన్సీవ్ కాలేదు. ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇకపోతే యూదుల క్యాలెండర్ ప్రకారం, జూయిష్ క్యాలెండర్ ప్రకారం, హిబ్రూ క్యాలెండర్ ప్రకారం 6వ నెల అనేది ఏంటంటే ఎలూల్ అనేటువంటి నెల జూయిష్ క్యాలెండర్లో 6వ నెల. మన క్యాలెండర్ ప్రకారం ఈ నెల సెప్టెంబర్లో వస్తుంది. ఒకవేళ సెప్టెంబర్ నెలలో దేవుని దూత దేవుని చేత మరియ వద్దకు పంపబడితే మరియ ఈ ఎలూల్ నెలలో కన్సీవ్ అయితే అక్కడి నుంచి మనకు సెప్టెంబర్ నెల వస్తుంది కాబట్టి అక్కడి నుంచి లెక్క పెట్టుకుని 6 నెలలు పెట్టుకుంటే మనకు 9 నెలలు పెట్టుకుంటే మనకు జూన్ నెల వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు జూన్ నెలలో జన్మించారని మనం అనుకోవాలి. కానీ మనం క్రిస్మస్ని, ఆయన జన్మదినాన్ని, లోకరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం క్రిస్మస్ని మనం డిసెంబర్ నెలలో జరుపుకుంటున్నాం. కాబట్టి జూయిష్ క్యాలెండర్ ప్రకారం కూడా 6వ నెల కాదు. మరి 6వ నెల ఏంటి అని అంటే లూకా సువార్త 1వ అధ్యాయం 25వ వచనంలో చాలా క్లియర్గా ఉంది. ఏమని అంటే, నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట బడకుండెను. ఇక్కడ జకరియా భార్య అయినటువంటి ఎలిజబెతు ఆమె వృద్ధాప్యమందు తన గొడ్డుతనము పోగొట్టుకొనబడి దేవుని శక్తి చేత, దేవుని యొక్క ప్రవచనం ప్రకారం, లేఖనం ప్రకారం, దూత తన భర్తకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తరువాత ఆమెకు 5 నెలలు నిండు వరకు కూడా ఆమె ఇతరుల కంట పడలేదు. దూత జకర్యాకు చెప్పి వెళ్ళిపోయిన తరువాత, అతను ఇంటికి వచ్చిన తరువాత అతని భార్య అయినటువంటి ఎలిజబెత్ గర్భవతి అయింది. గర్భవతి అయినటువంటి 5 నెలల వరకు ఆమె ఇతరుల కంట పడలేదు. అంటే ఆమె గర్భవతిగా అప్పటికి 5 నెలల నుండి గర్భవతిగా ఉంది. 5 నెలలు నిండిన తరువాత కంటిన్యూగా 25వ వచనం తర్వాత 26వ వచనం కంటిన్యూగా అప్పుడు రాయబడుతుంది. అంటే ఆమెకు 5 నెలలు, ఎలిజబెత్ గర్భవతిగా ఉండిన 5 నెలలు కంప్లీట్ అయ్యి 6వ నెల వచ్చినప్పుడు ఆ 6వ నెలలో కన్య అయినటువంటి మరియ యొద్దకు దేవుని చేత గబ్రియేలును దేవదూత పంపబడింది. ఆ 6వ నెల ప్రకారము మరియ కన్సీవ్ అయ్యింది. ఓకేనా? మనం అనుకున్నట్లు జూన్ నెలలో కన్సీవ్ కాలేదు. మనం అనుకుంటున్నట్టు మరొక నెలలో, ఎలూల్ అనేటువంటి నెలలో ఆమె కన్సీవ్ అవ్వలేదు. కానీ ఆమె ఎప్పుడు కన్సీవ్ అయిందంటే జకరియా భార్య అయినటువంటి ఎలిజబెతు గర్భవతి అయినటువంటి 6వ నెలలో, ఆ 6వ నెలలో దేవుని చేత దూత పంపబడింది మరియ యొద్దకు. అప్పుడు ఆ 6వ నెలలో దూత చేత పంపబడినటువంటి వర్తమానం ప్రకారము పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరియను కమ్ముకొని మరియ గర్భవతిగా ఉండెను. 6వ నెల అంటే ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. 6వ నెల అంటే మనం ఎప్పుడు ఆలోచించే విధంగా జూన్ నెల అనుకోవడం కాదు, లేదంటే జూయిష్ క్యాలెండర్ ప్రకారం ఎలూల్ నెల అనుకోవడం అని కాదు. కానీ జకరియా భార్య అయినటువంటి ఎలిజబెత్ గర్భవతిగా ఉన్నటువంటి 6వ నెలలో, అప్పుడు 26వ వచనం నేను స్పష్టంగా చదివి 26, 27వ వచనం స్పష్టంగా చదివి నేను ముగిస్తాను ఈ వీడియోని. అప్పుడు దేవుని దూత మరియ యొద్దకు పంపబడినప్పుడు అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపుని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ నెలలో పుట్టారు. డిసెంబర్ నెలలో మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఈ వచనం ప్రకారం జూన్ నెల అని మనం కన్ఫర్మ్ చేసుకోకూడదు. 6వ నెల అంటే ఏంటి అనేది నేను మీకు స్పష్టంగా తెలియజేశాను. దీన్ని స్పష్టంగా చదవండి, స్పష్టంగా వినండి, అర్థం చేసుకొని
ఆ వచనాన్ని చదివితే మనకు దాని యొక్క వివరణ అనేది తెలుస్తుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే, ఇలాంటి చిన్న చిన్న వచనాలను పట్టుకొని అందులో కాంట్రవర్సీ తీసుకొస్తున్నారు. మనకు దేవుని వాక్యం లోతుగా తెలియనప్పుడు, మనం దాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం లేనప్పుడు, వారు అడిగేటువంటి ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలకు మనం కన్ఫ్యూజ్ అవుతాం. మనకు అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా చదివేటువంటి వారిగా ఉంటే, వెనక ముందు ధ్యానించేవారిగా ఉంటే మనం సత్యాన్ని అనేది తెలుసుకోగలుగుతాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకలో ఎలాంటి కాంట్రవర్సరీ లేరు. ఆయన డిసెంబర్ నెలలో జన్మించారు. మనం ఆ యొక్క పండుగను క్రిస్మస్ని డిసెంబర్ నెలలో ఆచరిస్తున్నాం. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం, మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం కనుక ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు చూసి దేవుని జ్ఞానాన్ని పొందుకోండి. దేవుడి హెచ్చరిక మాటలు దీవించునుగాక. ఆమేన్.